హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. అయితే రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం సినిమా ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుందని మనందరికీ తెలిసిన విషయమే. ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదనే మహేష్ బాబు చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడని తెలుస్తుంది. కాబట్టి దానికి ఒక్కసారిగా పాన్ వరల్డ్లోనే మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే ఇరువురు చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో రాజమౌళి ప్రేక్షకులను అంచనాలకు తగ్గట్టుగానే మంచి సినిమా అయితే చేసి సూపర్ సక్సెస్ని అయితే కొట్టబోతున్నట్లు చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు అయితే మహేష్ బాబు పాన్ ఇండియాలోనే సినిమా చేయలేదు, డైరెక్ట్గా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అంటూ మరికొంతమంది అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు. మహేష్ బాబు జక్కన దర్శకత్వంలో మొదటిసారిగా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని చాలామంది అయితే పలువురు సినీ మేధావులు సైతం వారి అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీగా కష్టపడిపోతున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇప్పటివరకే ఈ సినిమా కోసం 6 ప్యాక్స్ రెడీ చేయమని అయితే రాజమౌళి గారు చెప్పినట్లయితే వార్తలు అయితే అందిస్తున్నాయి. 1 సినిమాతో 6 ప్యాక్స్ని ట్రై చేసినటువంటి మహేష్ బాబు ఆ సినిమాలో 6 ప్యాక్ బాగా సూట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 6 ప్యాక్స్ అనేటువంటి జోలికి మహేష్ బాబు వెళ్ళలేదు. అయితే ఇకపోతే ఈ సినిమా కోసం అయితే 6 ప్యాక్ చేశాడా లేదా అనేది మనకు కూడా తెలియాల్సింది. ఇక మొత్తానికి మహేష్ బాబు ఒక్కసారిగా పాన్ వరల్డ్ హీరోగా క్రేజ్ సంపాదించకపోతున్నాడని తెలుస్తుంది. మరి ఆల్ ద బెస్ట్ చెప్దాం ఫ్రెండ్స్ మహేష్ బాబుకి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.